ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. ఈరోజు స్పైసీ చికెన్ లివర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా హాఫ్ కేజీ చికెన్ లివర్ని తీసుకుని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 5 లవంగాలు, 2 ఇలాచీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలాను వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఫ్రై చేయాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకుని ఫ్రై చేయాలి. టమాటో ప్యూరీ 1 కప్ వేసుకుని ఫ్రై చేయాలి. తర్వాత మూత పెట్టి ఆ మసాలాను మగ్గేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మసాలా బాగా మగ్గింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ స్పైసీగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లివర్ను వేసుకుని మసాలా అంతా లివర్ పీసెస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకుని మరలా మూత పెట్టి 15 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ లివర్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాజు అండ్ గసగసాల పేస్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల చికెన్ లివర్ కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. కొత్తిమీరను కట్ చేసి యాడ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేయండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.